సార్ ఆల్రెడీ చెప్పేశారు, అదే బాగా చదువుకోండి. ఇప్పుడు మనము సమాజంలో ఎక్కువ తక్కువ అనే భేదాలు చదువుతోనే మాఫీ అయిపోతాయి. ఇప్పుడు ఒక మనిషిని ఎక్కువ అని చెప్పడానికి ఉండదు. కలం మనకి ఏదైనా కానీ దేనికన్నా ఫస్ట్ కలం గొప్పది అంటారు. మనము వాయిస్ని రైజ్ చేయాలి. మనం బాగా చదువుకుంటే ఎక్కడ మనము నిలబడాలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరైనా కానీ మీ ఒకరి నుంచి మంచి చెడు రెండు వస్తాయి, కానీ దాంట్లో ఏది మంచో దాన్నే మీరు పిక్ చేసుకోవాలి. హంసలాగా ఉండాలంటారు కదా, పాలు నీళ్లు కలిసిన పాలని మాత్రమే హంస విడిగా చేసి తీసుకుంటుంది. అలా మనకి అన్ని అలిగేషన్స్ ఉంటాయి, బ్యాడ్ అలిగేషన్స్ ఉంటాయి, గుడ్ అలిగేషన్స్ ఉంటాయి. కానీ మనం దేన్ని పట్టుకుంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు లేదు నాకు ఏం అర్థం కావట్లేదు మంచి ఏదో చెడేదో అని. మీరు ఇప్పుడు కరెక్ట్గా పిక్ చేసుకునే దాన్ని బట్టే మీ లైఫ్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మేమందరం కూడా నార్మల్ లైఫ్ నుంచే వచ్చాము, మాకు కూడా మీ అందరిలాగే అన్ని కష్టాలు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు లేదు మేము మాకు పేరెంట్స్ లేరు, లేకపోతే మాకు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేదు అలా అనుకోవచ్చు. కానీ మీకు బిఆర్ అంబేద్కర్ గారు మీకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు ఆయన ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఆయన అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినా ఆయన ఈరోజు మన రాజ్యాంగాన్ని రాశారు. అది మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మనం ఆల్రెడీ ఒక వేని ఆయన చూపించారు ఎవరికైనా కానీ. మరి స్వామి వివేకానంద ఉన్నారు. ఇప్పుడు ఆయన మనకేంటి, ఇప్పుడు మనం ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ మళ్ళీ మనం విజయం కోసం ట్రై చేయాలి. ఇప్పుడు మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, 10 సార్లు ఓడిపోయినా సరే మీరు దాన్ని తగ్గకూడదు, దాన్ని ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించాలి. అలా లైఫ్లో మీకంటూ ఒక గోల్ని పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.